గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యంలో ఈ రోజు టాపిక్ ఆర్థోపెడిక్ సమస్యలు, జీవనశైలిలో మార్పులు మరియు ఫిట్నెస్ గురించి మనతో పాటున్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బ్రిజేష్ కిడియూర్ గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ. ప్రస్తుత జీవనశైలిలో వచ్చే మార్పుల గురించి ఒకసారి దాని గురించి, సమస్యలు ఏంటి, ఇప్పుడు చిన్న డేస్ ఎక్కువ అయిపోయినాయి కదా, ఇది అది అని కాకుండా అన్నిట్లో దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఈ టైంలో మన లైఫ్ స్టైల్ మారింది. సో దానివల్ల ఏమవుతుంది, చాలామంది ఒక క్లోజ్ స్పేస్లో ఉండాల్సి వస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ 1 or 2 పీపుల్ ఫ్యామిలీలో ఉన్న అందరూ యూజువలీ ఇప్పుడు డ్రాయింగ్ రూమ్, బెడ్రూమ్ అన్ని చోట ఆక్యుపై చేసి ఏదో ఒకటి చేస్తుంటారు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ నడుస్తుంటాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఇంట్లో మీకు కేబుల్స్ కానీ టాయ్స్ అవన్నీ ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల చాలామందికి స్లిప్ అండ్ ఫాల్స్ ఎక్కువ అవుతున్నాయి. స్లిప్ అండ్ ఫాల్స్ అంటే కింద పడి ఫ్రాక్చర్లు అవ్వడము, లేదంటే లిగ్మెంట్ ఇంజురీస్ అవ్వడము, అవన్నీ కొద్దిగా ఎక్కువ చూస్తున్నాం. ఎస్పెషలీ ఫ్రాక్చర్స్ చిన్నపిల్లల్లో, తర్వాత కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్లో అవుతున్నాయి. సో ఇది మనం అవాయిడ్ చేయాలి ఎలాగని, ఇంట్లో మనము క్లీన్లీనెస్ చూసుకొని స్టేర్ కేస్ దగ్గర టాయ్స్ అవన్నీ ఉండకుండా, ఈ నేల మీద వైర్స్ అవన్నీ లేకుండా, వాటర్ ఏమైనా ఉంటే అది వెంటనే మనము క్లియర్ చేసుకొని, హోమ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి వాటిలో ఫ్రాక్చర్ ఏమైనా అయితే యూ విల్ హ్యావ్ టు గో టు ద హాస్పిటల్. సో హాస్పిటల్ వెళ్ళాలంటే చాలామంది భయపడతారు. సో ఇట్ ఈస్ బెటర్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్తారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఐడియల్ సిచ్యువేషన్స్. ఇప్పుడు మనం ఎక్కువ జాగ్రత్తను తీసుకోవాలి ఇంటి లోపల, ఎందుకంటే ద నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్సైడ్ ద హౌస్ ఎక్కువ అయినారు. సో మీకు స్పేస్ తక్కువ ఉంటుంది. సో ఈ ఇంజురీస్ అనేది చాలా మట్టుకి హోమ్ ఇంజురీస్ ఎక్కువ అవుతున్నాయి, హౌస్ హోల్డ్ ఇంజురీస్ ఎక్కువ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి వేరే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇప్పుడు స్టూడెంట్స్లో ఎక్కువసేపు కంప్యూటర్ ముందా లేకుంటే సిస్టమ్ ముందు కూర్చొని టెయిల్ బోన్ పెయిన్ వస్తుంది. సో చాలామంది ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారు. సో దే ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దట్. సో అది కాకుండా యూజువలీ నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి. సో ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నప్పుడు యూ షుడ్ మేక్ ష్యూర్కి మీకు బ్రేక్ వచ్చినప్పుడు అక్కడే కూర్చోకూడదు. యూ షుడ్ వాక్ అరౌండ్ అ లిటిల్ బిట్. దీనివల్ల ఏమవుతుంది, మీ బాడీ పాస్చర్ రీసెట్ అవుతుంది, మసిల్స్ మళ్ళీ యాక్టివేట్ అవుతాయి. ఒకే చోట కూర్చుని ఉంటే ఏమవుతుంది, ఈ టెయిల్ బోన్ పెయిన్ చాలా ట్రబుల్సమ్. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అది ట్రీట్ చేయడం ఒకసారి వచ్చిందంటే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీ బ్యాక్ పెయిన్ అవన్నీ స్టార్ట్ అయిందంటే ఇట్ ఓన్లీ అగ్రివేట్స్, ఎక్కువ అయితే పోతుంది అలాంగ్ విత్ ద ఆన్లైన్ క్లాసెస్. ఎందుకంటే ఇన్ ద నియర్ ఫ్యూచర్ వీ డోంట్ సీ దట్ క్లాస్కి వెళ్ళి క్లాసెస్ చేయడం అనేది ఇప్పుడు వీఆర్ నాట్ కంటెంప్లేటింగ్ దట్. సో నియర్ ఫ్యూచర్లో ఆన్లైన్ క్లాసెస్ నడుస్తుంది. సో అవర్ పాస్చర్ కరెక్షన్, కూర్చున్నప్పుడు మంచి క్వశ్చనింగ్ పెట్టుకొని దాని మీద కూర్చోవడము అది చాలా ఇంపార్టెంట్. సో ఇది 2 చాలా ప్రాబ్లమాటిక్ ఇంజురీస్ చూసాము. నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చేస్తారు జనాలు. సో వర్క్ ఫ్రమ్ హోమ్లో ఏమవుతుంది, ఆఫీస్ కంటే తక్కువ బ్రేక్స్ తీసుకుంటారు అండ్ ఒక ఆడ్ పొజిషన్లో కూర్చొని పనిచేస్తారు. సో దీనివల్ల మెయిన్లీ స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు. సో స్పైన్ ప్రాబ్లమ్స్ ఎలా అంటే, క్రాంప్స్ వస్తున్నాయి జనాలకి, ఆర్ లేకుంటే ఒకే పొజిషన్లో కూర్చొని తర్వాత లేవాలంటే ఒకేసారి అంత పట్టేసింది, జాయింట్స్ పట్టేసినాయి అని చెప్తున్నారు. సో ద రీజన్ ఫర్ దిస్ ఇస్ బ్రేక్స్ తక్కువ తీసుకుంటున్నారు, సిస్టమ్ మీదనే ఉంటున్నారు, లేకుంటే ల్యాప్టాప్ మీద ఉంటున్నారు. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఇట్స్ వెరీ సింపుల్. 40 minutes అయిన తర్వాత ఒక 5 minutes యూ హ్యావ్ టు వాక్. అంటే కొద్దిగా ఇంట్లోపలనే అటు ఇటు వాకింగ్ చేస్తే బాడీ పాస్చర్ సెట్ అయిపోతుంది అండ్ యువర్ మసిల్స్ గెట్ అ లిటిల్ మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ లూజ్. సో దిస్ ఇస్ సెకండ్ వెరైటీ. నెక్స్ట్ వచ్చేసి జీరియాట్రిక్. అంటే ఓల్డర్ పేషెంట్స్లో ఏమవుతుంది, విజన్ కొద్దిగా తక్కువ ఉంటుంది, లేదంటే బ్యాలెన్స్ తక్కువ ఉంటుంది, బోన్స్ వీక్ ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు ఏదైనా అన్నోన్ ఆబ్జెక్ట్స్, టాయ్స్ లేకుంటే కేబుల్స్ లేకుంటే ఏదైనా మ్యాట్రెస్, రగ్స్ ఏమైనా ఫ్లోర్ మీద ఉంటే వాళ్ళు స్లిప్ అయి కింద పడిపోవటం కొద్దిగా ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్యలో. సో ఇప్పుడున్న యాక్సిడెంట్ అండ్ ఫ్రాక్చర్ ట్రెండ్స్లో మనం చూసేది ఇంట్లోపల ఉన్న ఫ్రాక్చర్స్ ఎక్కువ అవుతున్నాయి కంపేర్ టు అవుటర్ ఇంజురీస్. అంటే రోడ్ పైన యాక్సిడెంట్స్ అవన్నీ రీజనబ్లీ తక్కువ ఉంటున్నాయి, హౌస్ హోల్డ్ ఇంజురీస్ ఎక్కువ అవుతున్నాయి. సో హోమ్ సేఫ్టీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి హౌస్ వైఫ్స్లో ఏమవుతుందంటే, ఎక్కువ మంది ఇప్పుడు మెయిడ్స్ని లేకుంటే హౌస్ హెల్ప్స్ని పిలవట్లేదు. సో దానివల్ల వాళ్ళకి ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. సో దే ఆర్ ఎండింగ్ అప్ విత్ హీల్ పెయిన్ లేకుంటే ఎల్బో అండ్ షోల్డర్ పెయిన్. సింగిల్ రీజన్ బీయింగ్ వర్క్ హ్యాస్ డబుల్డ్, అంటే వర్క్ ఎక్కువైంది వాళ్ళకి. సో దిస్ ఇస్ ద రీజన్ దే ఆర్ ఆల్సో సఫరింగ్, బట్ దే కెనాట్ స్టాప్ వర్కింగ్. అంటే వర్క్ చేయకుండా వాళ్ళు ఉండలేరు, దే హ్యావ్ టు వర్క్ ఫర్ ద ఫ్యామిలీ.
సో ఇన్ సచ్ సర్కమ్స్టాన్సెస్ యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ వర్క్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్. అందరికీ కొన్ని చిన్న చిన్న పనులు ఇచ్చి ఇట్ షుడ్ వర్క్ యాజ్ అ టీమ్, ద హౌస్ షుడ్ వర్క్ యాజ్ అ టీమ్. సో దీస్ ఆర్ ద కామన్ ఇంజురీస్ మనం నోటీస్ చేసేది విద్ ఇన్ ద హౌస్ ఎన్వైర్న్మెంట్. రైట్ అండి, కాల్ ఉంది, కాల్ తర్వాత మాట్లాడదాం. హన్మకొండ నుండి ఆకాష్ గారు నమస్తే అండి. హలో హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్గా అయితే మా డాడ్ ఏజ్ 46 అంకుల్, Okay. 46 డాక్టర్ సారీ. ఓకే. అయితే లాస్ట్ ఇయర్ హైదరాబాద్ లో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే నీస్ లో కార్టిలేజ్ పోయింది అని చెప్పారు. ఆల్ రైట్. అయితే దానికి నీ రీప్లేస్మెంట్ కి కొన్ని ఇయర్స్ పడుతుంది, ఏం కాదు ప్రజెంట్ గా అని చెప్పారు. Correct. కానీ దానికి కరెక్ట్ రీజన్ ఏంటి డాక్టర్? అంటే ఇంత 46 ఇయర్స్ కి నీస్ లో కార్టిలేజ్ పోవడానికి. ఓకే. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఆల్రెడీ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉందా? మేబీ గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ ఎవరికైనా, లేకుంటే ఫ్యామిలీలో ఎనీబడి హ్యావింగ్ సిమిలర్ ఇష్యూస్ ఏమైనా నోటీస్ చేశారా? అంటే మా గ్రాండ్ ఫాదర్ కి కొంచెం బోన్స్ వీక్ ఉంటాయండి. అంటే కరెక్ట్. సో యూజువల్లీ ఏమవుతుందంటే జెంట్స్కి ఆర్థరైటిస్ రావడం కొద్దిగా రేర్. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, వీక్ బోన్స్, వీక్ జాయింట్స్ ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కొద్దిగా ఎర్లీగా వచ్చేస్తుంది. సో రీజన్ ఏముండదు, ఇట్స్ అ జెనెటికలీ ప్రీడిటర్మిండ్ ఇది అనమాట. సో ఓన్లీ థింగ్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ ప్రొటెక్ట్ ఆర్ పోస్ట్పోన్ ద నీ రీప్లేస్మెంట్. అండ్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వీ డూ నాట్ అడ్వైజ్ నీ రీప్లేస్మెంట్స్ అట్ దిస్ పర్టికులర్ స్టేజ్ డ్యూ టు ద పాండమిక్. ఎంతవరకు అవుతుంది, వీ ట్రై టు పుష్ ఆన్ విత్ పెయిన్ కిల్లర్స్, మీకు బ్రేసెస్ ఇచ్చి, సాఫ్ట్ స్లిప్పర్స్ అవన్నీ ఇచ్చి వీ ట్రై టు పుష్ ఇట్ ఫర్దర్. ఎందుకంటే ద ప్రజెంట్ సినారియో పరంగా మనం చూస్తే దెర్ ఇస్ నో ప్రాపర్ గైడ్ లైన్. మనం ఇప్పుడు రీప్లేస్మెంట్ చేస్తే సేఫ్టీ 100% మనం ఇవ్వచ్చని, అదొక రిస్క్ ఉంటుంది. సో వీ ట్రై ఎవ్రీథింగ్ ఎల్స్, అంటే మెడికేషన్, ఫిజియోథెరపీ అవన్నీ చేసి తగ్గకపోతే వీ హ్యావ్ టు థింక్ అబౌట్ నీ రీప్లేస్మెంట్. బట్ యూ కెనాట్ మేక్ ఇట్ గో బ్యాక్. అంటే ఆల్రెడీ అయిన డ్యామేజ్ మనము మళ్ళీ వెనక్కి వెళ్ళలేము. వీల్ హ్యావ్ టు జస్ట్ ప్రొటెక్ట్ వాట్ ఈస్ దేర్. సో దిస్ హ్యాస్ టు బి డన్ విత్ ప్రాపర్ ప్రికాషన్స్. రైట్ అండి, ఇంట్లో ఉండి ఎలాంటి వ్యాయామాలు చేయొచ్చు అంటారు? అలాగే ఈ కరోనా టైంలో Yes. ఎక్సర్సైజ్ అనేది చేస్తే పెయిన్స్ వస్తున్నాయి అని చాలా మంది Correct, అంటున్నారు. correct. రీజన్ ఏంటంటారు అసలు? సో ఇప్పుడు దానికి రెండు రకాలుగా రీజన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఇప్పుడు దాకా ఎక్సర్సైజ్ చేయలేదు, సో వాళ్ళకి అలవాటు లేదు. సో ఏ ఎక్సర్సైజ్ అయినా మీరు ఒకసారి సడన్ గా స్టార్ట్ చేస్తే పెయిన్స్ అవన్నీ చాలా కామన్ గా వచ్చేస్తుంది. Okay. ఈ పెయిన్స్ వచ్చేసి 5 days to 1 week దాకా ఉంటుంది. బట్ స్లోలీ మీరు ఎక్సర్సైజ్ చేస్తుంటే బాడీ గెట్స్ అకస్టమ్ టు దట్. సెకండ్ థింగ్ ఇస్ చాలా మందికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి. అంటే విటమిన్ డి, B12 అవన్నీ తక్కువ ఉండడం వల్ల Okay. ఈ పెయిన్స్ త్వరగా వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ మెయిన్లీ బికాస్ అగైన్ మన లైఫ్ స్టైల్ వల్ల, సన్లైట్ ఎక్స్పోజర్ లేక, డయట్లో కూడా కొన్ని కాంప్రమైజెస్ వల్ల, అండ్ మోర్ ఇంపార్టెంట్ స్లీప్ కరెక్ట్గా లేకపోతే కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. Okay. యూజువలీ అబౌట్ 8 hours ఆఫ్ స్లీప్ ఇస్ మ్యాండేటరీ ఫర్ అ హెల్దీ లివింగ్. సో 8 hours ఆఫ్ స్లీప్ లేకుంటే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ కొద్దిగా ఎక్కువ ఉంటే, Okay. ఆర్ మీ డయట్లో విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే, దిస్ ఇస్ అ వెరీ కామన్ ఇష్యూ. సో ద సొల్యూషన్ ఇస్ వెరీ సింపుల్. సో విటమిన్ డి మన బాడీలోనే సింథసైజ్ అవుతుంది. సో యూ హ్యావ్ టు జస్ట్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు ద సన్లైట్, డైరెక్ట్ సన్లైట్, నాట్ ఈవెన్ త్రూ గ్లాస్, డైరెక్ట్ సన్లైట్ మీ స్కిన్ని టచ్ చేయాలి. Okay. సో దట్ షుడ్ బి ఇన్ ద టైమ్ ఆఫ్ 11 to 4, 11 AM to 4 PM మధ్యలో ఏదైనా 5-10 minutes కూడా మీరు మీ ఎక్స్పోజర్ ఉంటే వితౌట్ సన్ స్క్రీన్, Okay. సో మీ బాడీలో ఉన్న విటమిన్ డి సింథసైజ్ అవుతుంది. అండ్ దట్ ఈస్ మోర్ పోటెంట్ దాన్ ద మెడిసిన్స్ వి గివ్. అంటే మనం ఇచ్చే మెడిసిన్స్ కంటే పోటెంట్ ఉంటుంది. సో దిస్ గోస్ అ లాంగ్ వే ఇన్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇన్ఫ్యాక్ట్ మీకు వచ్చేసి బోన్ పెయిన్స్ తక్కువ అవుతుంది, మసిల్ పెయిన్స్ తక్కువ అవుతుంది, ఎక్సర్సైజ్ టాలరెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ టైంలో చూసిన విటమిన్ డి సపోజ్ టు హెల్ప్ విత్ ఇమ్యూనిటీ బెనిఫిట్ ఆల్సో. అండ్ కొన్ని మందికి హెయిర్ లాస్ అండ్ డిప్రెషన్ కూడా వస్తుంది విటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు. Okay. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కీ ఎలిమెంట్స్. యూ కెన్ డూ ఇట్ వెరీ సింప్లీ బై సెటింగ్ ఇన్ ద సన్. మీరు ఎక్కువ చేయాల్సినది ఏం లేదు దాని గురించి. రైట్ అండి, కాల్ తీసుకుందాం. Yeah. బేగంపేట నుండి రమేష్ గారు నమస్తే అండి. హలో నమస్కారం మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. ఓకేనండి. చెప్పండి సార్. హలో సార్, నమస్కారం సార్. నమస్తే. సార్ ఇది నాకు ఫిబ్రవరి యాక్సిడెంట్ అయింది సార్ ఇక్కడ మన రాజపూర్ దగ్గర. ఓకే. సో వచ్చేసి కాలు ఇరిగినుండే సార్ నాది. ఓకే. అయితే ఈఎస్ఐ హాస్పిటల్లో నాకు రాడ్ వేశారు సార్. ఓకే. తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చినుండే సార్. ఓకే. ఇన్ఫెక్షన్ వస్తే మళ్ళీ ఏం చేసారు వాళ్ళు, యాంటీబయాటిక్ ఇచ్చేసారు, కొద్దిగా తగ్గింది. ఓకే. తగ్గిన తర్వాత ఈ రాడ్ మాత్రం కోవిడ్ ఉందని రాడ్ తీయలేదు సార్.
అయితే నేను ఇక్కడ బంద్ చేసి వేరే మన సప్తగిరి హాస్పిటల్ అని వాసుదేవరావు అని డాక్టర్ ఉన్నాడు. ఓకే. అందరే ట్రీట్మెంట్ తీసుకుంటున్నా సార్. ఓకే. సో వచ్చేసి ఇప్పుడు కొద్దిగా అది చీమ్ అనేది కొద్దిగా వెళ్తున్నా సార్, ఎందుకంటే లైట్ ఇప్పుడు ఆయన దిగిపోయినప్పటి నుంచి బాగానే ఉంది. ఓకే. ప్రస్తుతం ఇప్పుడు నేను మెల్లిమెల్లిగా నడుస్తున్నా సార్. ఏమన్నా ఎందుకంటే ఈ రాడ్ తీయొచ్చా తీయకూడదా సార్? యూజువల్లీ ఒక ఫ్రెష్ ఎక్స్రే చేసి ఎంతవరకు హీలింగ్ అయిందని చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అయిన తర్వాత మీకు ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటే అది తీయాల్సి వస్తుంది. లేదు మెల్లిమెల్లిగా మీ ఇన్ఫెక్షన్ తగ్గుతుందంటే ఇట్ ఈస్ బెటర్ టు వెయిట్. ఎంతో కొంత బోన్ హీలింగ్ అయిన తర్వాత రాడ్ తీసేస్తే బెటర్. దానికంటే ముందు అయితే రాడ్ తీయొద్దు. రైట్ అండి, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. వైద్యం ఆరోగ్యంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ చేయండి. వైద్యం ఆరోగ్యం వైద్యం వైద్యం ఆరోగ్యం వైద్యం ఆరోగ్యం. వెల్కమ్ బ్యాక్ టు వైద్యం ఆరోగ్యం. నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. ఖమ్మం నుండి గణేష్ గారు, నమస్తే అండి. హలో గణేష్ గారు, మాట్లాడండి. మేడం, నా పేరు గణేష్ అండి, నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్, చెప్పండి సార్. నా ప్రాబ్లం ఏంటంటే మేడం, బ్యాక్ పెయిన్ వస్తుంది. ఓకే. బ్యాక్ పెయిన్ ఏంటంటే ఇప్పుడు నాకు చాలా రోజుల నుంచి బ్యాక్ పెయిన్ ఉండే, కానీ నేను సివిల్ ఇంజనీరింగ్ సార్. సో నేను సైట్ లో వర్క్ చేస్తుండడం వల్ల రిలీఫ్ అయింది, అలా వర్క్ చేస్తున్నాను. కానీ గత ఈ కరోనా టైంలో రావడం నుంచి ఒక 3 months నుంచి విపరీతమైన పెయిన్ భరించలేకపోతున్నాను. దానివల్ల నేను మా ఖమ్మం హాస్పిటల్లో చూపించాను. పెయిన్ స్పెషలిస్ట్ కు చూపిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఎంఆర్ఐ స్కానింగ్ తీసిన తర్వాత L4 అండ్ L5 డిస్క్ బాగా ప్రెస్ అవ్వడం వల్ల పెయిన్ వస్తుంది అని చెప్పొచ్చారు. నాకు కూడా ఏంటంటే కాళ్ళకు తిమ్మిరి రావడము, సో ఇలాంటి ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నా సార్. నాకు నడవలేని పరిస్థితి. సో వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చారు, 15 days నాకు అబ్జర్వ్ ఉంచారు. దాని తర్వాత సర్జరీ చేస్తే బెటర్ అని చెప్పారు. సో సరే, మీ సజెషన్ సార్. అదే ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తిమ్మిరలు తక్కువైనాయా? అంటే మెడిసిన్స్ వాడుతున్నాను సార్. మెడిసిన్స్ వాడటం వల్ల జస్ట్ కొన్ని లేచి తిరగలుగుతున్నా కొంచెం, కానీ పూర్తిగా అయితే రిలీఫ్ లేదు. ఓకే. ఎన్ని రోజులు వాడారు ఇప్పుడు? 15 days అయిందా? అవును సార్. లాస్ట్ మంత్ నేను 30th కి వెళ్ళాను. 30th నుంచి రేపు 12th వరకు నాకు మెడిసిన్స్ ఇచ్చారు. ఓకే. అదే యూజువలీ కాలుకి తిమ్మిరలు వస్తున్నాయి అండ్ నడవడానికి కష్టం అవుతుందంటే ఫస్ట్ యూజువల్లీ కన్జర్వేటివ్ అంటే మెడిసిన్స్ అవన్నీ ఇచ్చి చూస్తారు. సెకండ్ ఆప్షన్ విల్ బి వీలైతే అక్కడ ఒక ఇంజెక్షన్ ఇస్తారు, మీకు నడుముకి ఒక ఇంజెక్షన్ ఇస్తారు, ఎపిడ్యూరల్ స్టీరాయిడ్ అని చెప్తారు. సో దీనివల్ల చాలా మటుకి ఒక 50% పాసిబిలిటీ వితౌట్ సర్జరీ మనం వీ కెన్ గివ్ ద ట్రీట్మెంట్ అని. బట్ ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీకు ఏమైనా సేమ్ ప్రాబ్లం రికర్ అయితే, మళ్ళీ కాలుకి తిమ్మిరలు రావడము లేకుంటే తిమ్మిరలు ఎక్కువ అయితే, ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ సర్జరీ. రైట్ అండి. ఈ మోకాల నొప్పులు రావడానికి రీజన్ ఏంటంటారు? వచ్చే ముందు లక్షణాలు ఎలా ఉంటాయి, వచ్చిన తర్వాత ఎలా ఉంటాయి? ఇట్స్ అ వెరీ కామన్ ప్రాబ్లం ఇప్పుడు నీ పెయిన్స్ అనేది. సో యూజువలీ ఏంటంటే నీ పెయిన్స్ చాలా మైల్డ్గా స్టార్ట్ అవుతుంది. సో ఇంటర్మిటెంట్గా ఉంటుంది. ఒక షార్ట్ డ్యూరేషన్ మీరు ఎక్కువ స్టాండింగ్లో ఉన్నప్పుడు లేకుంటే ఎక్కువ స్టేర్ కేస్ క్లైమ్ చేసినప్పుడు వస్తుంది, బట్ మళ్ళీ తగ్గిపోతుంది. బట్ ద థింగ్ ఈజ్ మనము అప్పుడు మెయిన్ చేయాల్సినది ప్రికాషన్స్ అండ్ ఎక్సర్సైజ్. ప్రికాషన్స్ ఏంటంటే వీ యూజ్ సాఫ్ట్వేర్ ఫుట్వేర్, అంటే సాఫ్ట్ సోల్స్, సాఫ్ట్ చప్పల్స్ అవన్నీ యూజ్ చేసుకొని ఇది ఎక్సర్సైజ్ పరంగా యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ స్ట్రెంథనింగ్ ద లెగ్ మసిల్స్. సింపుల్ ఎక్సర్సైజ్ ఏంటంటే జస్ట్ వాకింగ్ విద్ ఇన్ ద హౌస్, ఇంటి లోపలనే వాకింగ్ ఒక 1/2 hour మీరు చేస్తే కూడా సరిపోతుంది. 1/2 hour కంటే ఎక్కువ ఎక్సర్సైజ్ వీ డోంట్ అడ్వైస్ ఇన్ దిస్ పాండమిక్ టైమ్స్ ఆల్సో. బట్ 1/2 hour ఎక్సర్సైజ్ కొద్దిగా బ్రిస్క్ ఎక్సర్సైజ్ ఇంటి లోపల లేకుంటే టెరెస్ మీద ఎక్కడ మీకు ఫ్రీ స్పేస్ ఉంటుంది అక్కడ చేసుకోవడం మంచిది. నెక్స్ట్ ఏంటంటే మీకు కొన్ని సౌండ్స్ వినపడతాయి పెయిన్ రాకముందు, కొన్ని క్లిక్స్ అండ్ కొన్ని చిన్న చిన్న సౌండ్స్, క్రాక్లింగ్ సౌండ్స్ లాగా వినపడతాయి. సో అది ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ ఫ్యూచర్లో మీకు పెయిన్స్ రావచ్చు అని ఒక ఇండికేషన్. సో ఇట్ ఈస్ బెటర్ టు టేక్ ప్రికాషన్స్. సో ప్రికాషన్స్ ఏంటంటే మీ నీ జాయింట్ని 90 degrees కంటే ఎక్కువ బెండ్ చేయకూడదు. సో ఇఫ్ దిస్ ఇస్ ద లెగ్, ఇప్పుడు ఫుల్ స్ట్రైట్ నీ జాయింట్ ఉంటే ఇది అబౌట్ 90 degrees అవుతుంది. దీనికంటే ఎక్కువ మనం బెండ్ చేసినప్పుడు ఆ మోకాల చెప్పు మీద ప్రెషర్ ఎక్కువ అయ్యి మీకు నీ పెయిన్స్ అవన్నీ ఎక్కువ అవడం స్టార్ట్ అవుతుంది. సో కాన్షియస్గా ఎంతవరకు అవుతుంది, స్క్వాటింగ్, కింద కూర్చొని కాల్ ఫోల్డ్ చేసుకొని పని చేయడం అవన్నీ అవాయిడ్ చేయాలి. ఓకే
రైట్ అండి, కాల్ తీసుకుందాం. రామంతపూర్ నుండి మల్లేష్ గారు, నమస్తే అండి. సార్ మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. మేడం సార్ నమస్తే, చెప్పండి సార్. సార్ రైట్ లెగ్ సార్, ఇది నడుము కింద ఉంటది కదా సార్ కాలు, అవును. అది కింద పడ్డ ఇరిగింది సార్ మా బ్రదర్ కు. ఓకే. ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ సార్. ఓకే. అది మామూలుగా అతను ఏం చేసింది సార్ అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడింది సార్. ఓకే. అది మంచిగా అయింది సార్. అయితే ఒక ఇంచ్ ఇచ్చిన కాళ్ళు తగ్గింది సార్ లెంత్. ఓకే. అది ఇప్పుడు సర్జరీ చేస్తే ఓకే అవుతుందా సార్? యూజువలీ అదే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సర్జరీ కాకుండా జస్ట్ ఫుట్వేర్ కరెక్షన్, అంటే మీకు చెప్పులు లేకుంటే షూస్లో కొద్దిగా హైట్ పెంచి చూస్తాము. దాంతో కంఫర్టబుల్ ఉంటే వీ అవాయిడ్ సర్జరీ. ఈ టైంలో ఎనీ ఎలెక్టివ్ సర్జరీ వీ ట్రై టు అవాయిడ్. అంటే మనం ఎలెక్టివ్గా అంటే ఎమర్జెన్సీ కాకుండా ఉండడానికి అన్ని సర్జరీస్ ఏమేమి ఉన్నాయి అది అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే సేఫ్టీ ప్రోటోకాల్స్ ఇప్పుడు లేదు ఫర్ ఎనీ సర్జరీ విచ్ ఇస్ టు బి డన్. సో ఇలాంటి ఎలెక్టివ్ సర్జరీస్ ఒక 4 to 6 months తర్వాత ఇన్ సేఫర్ ఎన్వైరన్మెంట్ మనం ఆలోచించవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ షూ రైజ్ అంటే షూలో కొద్దిగా హైట్ పెంచి లేకుంటే స్లిప్పర్స్లో కొద్దిగా హైట్ పెంచి చేసుకోవటం ఇస్ ద సేఫర్ ఆప్షన్. వీ కెన్ డూ ఇట్, చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. బట్ రైట్ నౌ ఇస్ నాట్ ద రైట్ టైం టు డూ ఇట్. రైట్ అండి, ఈ ఓవర్ వెయిట్ కూడా నీ పెయిన్స్కు రీజన్ అంటారా? ఎస్, డెఫినెట్లీ. ఓవర్ వెయిట్ ఏమవుతుందంటే సపోజ్ మీకు ఆర్థరైటిస్ ఉంటే ఈవెన్ రెడ్యూసింగ్ 5 kgs మీకు ఆల్మోస్ట్ ఒక 50% దాకా పెయిన్ రిలీఫ్ తగ్గుతుంది. సో ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళాము, సో చాలామంది అది కంప్లైంట్ చేస్తారు. సో ఇప్పుడున్న ఎక్సర్సైజ్ రెజిమెన్లో యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ HIIT, సో హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ అని. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే టైం చాలా తక్కువ ఉంటుంది, మ్యాక్సిమం ఒక ½ an hour దాకే చేయొచ్చు అది. సో ఇది ఏం చేస్తామంటే మ్యాక్సిమం 1 minute దాకా మ్యాక్సిమం 100% ఎఫర్ట్ ఇచ్చి మళ్ళీ 1 minute రెస్ట్ తీసుకుంటాం, మళ్ళీ 100% ఎఫర్ట్ ఇచ్చి చేస్తాం. హౌ మచ్ ఎవర్ యూ వాంట్ అది చేసుకోవచ్చు. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి మీకు జిమ్ లాగా డంబెల్స్ వెయిట్స్ అవన్నీ ఏం అవసరం లేదు. సో ఇంట్లోనే ఎవరైనా చేసుకోవచ్చు. నార్మల్ మీ ఇంట్లో స్టేషనరీ సైక్లింగ్ లేకుంటే క్రాస్ ట్రైనర్ ఉంటే దాంట్లో కూడా మీరు చేసుకోవచ్చు. ఏం లేకపోతే కూడా సింపుల్ యాజ్ స్క్వాట్స్ లేకుంటే పుషప్స్ లేకుంటే బర్పీస్ అని చెప్తారు, లేకుంటే సింపుల్ రన్నింగ్ 1 minute ఫాస్ట్గా చేసి 1 minute స్లోగా చేస్తే దీంతో 2 మీకు బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి ఫ్యాట్ బర్న్ అవుతుంది, సెకండ్ థింగ్ ఇస్ మసిల్ బిల్డప్ అవుతుంది. సో ఫర్ ఎనీబడి ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి మీకు మసిల్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటే పెయిన్స్ తక్కువ అవుతుంది, మసిల్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంటే పెయిన్స్ ఎక్కువ అవుతుంది. సో మీకు HIIT రెజిమెన్లో ఏమవుతుంది, 2 మీకు బెనిఫిట్ వస్తుంది, వెయిట్ లాస్ అవుతుంది ప్లస్ మసిల్ బిల్డ్ అవుతుంది. సో దీనివల్ల మీ నీ పెయిన్స్ తక్కువ అవుతుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఆప్షన్. అండ్ చాలా ఆన్లైన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మీరు యూట్యూబ్లో HIIT ఎక్సర్సైజెస్ అని చూస్తే సింపుల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, బట్ దే రియలీ మేక్ అ డిఫరెన్స్. ఓకే, ఈ విమెన్స్లోనే ఎక్కువ ఈ నీ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి అంటుంటారు, ప్లస్ వింటుంటాం. ఎందుకంటారు సార్ అసలు? ఇంకా ఇవి రావడం వల్ల ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉంటాయంటారా? కరెక్ట్. యూజువల్లీ ఏమవుతుందంటే ఎస్పెషలీ విమెన్లో ఎందుకు వస్తుందంటే ఎవ్రీ టైమ్ దే హ్యావ్ అ డెలివరీ, దే హ్యావ్ అ చైల్డ్. సో వాట్ దే డూ ఇస్ ప్రెగ్నెన్సీ టైంలో అన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు, కాల్షియం తీసుకుంటారు, విటమిన్ డి, విటమిన్స్ అన్నీ తీసుకుంటారు. బట్ ఒకసారి డెలివరీ అయిన వెంటనే మ్యాక్సిమం ఒక 2 to 3 months దాకా వాళ్ళు న్యూట్రిషన్ అవన్నీ వాడతారు. యాక్చువల్ రిక్వైర్మెంట్ మనకు విటమిన్స్ అండ్ కాల్షియం అవన్నీ లాక్టేషన్ టైంలో అంటే ఫీడింగ్ టైంలో ఎక్కువ ఉంటుంది. సో ఆ టైంలో మనకు డెఫిసిట్ స్టార్ట్ అవుతుంది. సో ఇది కాకుండా యాజ్ ద రీచ్ 45 అలా వచ్చినప్పుడు మెనోపాజ్ అనేది స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల కూడా యూ గెట్ అ లాట్ ఆఫ్ బోన్ వీకనింగ్. సో ఈ హార్మోనల్ ఫ్యాక్టర్ ప్లస్ లిటిల్ బిట్ ఆఫ్ నెగ్లెక్ట్. ఇంకోటి ఏంటంటే చాలామంది హౌస్ వర్క్లో బిజీ అయిపోతారు, ఫ్యామిలీ టెన్షన్స్లో బిజీ అయిపోతారు. సో ఎక్సర్సైజ్ అనేది ఎక్కువ చేయరు. సో దానివల్ల అగైన్ మసిల్ బికమ్స్ వీక్. సో జాయింట్స్ ఒకే పొజిషన్లో జామ్ అయిపోతుంది. సో ద మోర్ యూ డూ మూవ్మెంట్, ద మోర్ యూ డూ ఎక్సర్సైజెస్, కొద్దిగా యాక్టివ్గా ½ an hour a day ఈజ్ ఆల్ యూ టు స్పెండ్. అండ్ డయట్ కూడా మీరు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. అంటే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. ఈవెన్ డ్యూరింగ్ లాక్టేషన్ ఆర్ ఈవెన్ ఆఫ్టర్ దట్ కొన్ని డ్రై ఫ్రూట్స్, మేబీ అ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఆర్ కర్డ్. సో అండ్ మేబీ అ సిట్రస్ ఫ్రూట్, మేబీ మొసంబీ ఆర్ ఆరెంజ్ ఇవన్నీ తీసుకుంటే ఆటోమేటిక్లీ మీకు అన్ని మల్టీవైటమిన్స్ వచ్చేస్తుంది. యూ డోంట్ నీడ్ ఎనీ మెడికేషన్ ఫర్ దట్. ఓకే, రైట్ అండి. ఈ నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి, ఎవరికి సజెస్ట్ చేస్తారు ఇది? యూజువలీ రీప్లేస్మెంట్ ఎప్పుడు అంటే అసలు పని చేయలేకపోతారు. సో 3 indications ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ మేము చూసేది వెన్ వీ డూ అ రీప్లేస్మెంట్. ఫస్ట్ ఈజ్
ఇఫ్ ద నీ ఈస్ డిస్టర్బింగ్ అంటే నైట్ పడుకుంటారు బట్ నీ పెయిన్స్ వల్ల స్లీప్ ఇస్ గెటింగ్ డిస్టర్బ్డ్, సో అలా ఉన్నప్పుడు వీ టేక్ కాల్. ఇంట్లోపల చిన్న చిన్న పనులు కిచెన్కి వెళ్ళి ఒక 10 minutes కూడా కుకింగ్ చేయలేకపోతున్నారంటే దెన్ వీ హ్యావ్ టు కన్సిడర్. సో లాస్ట్ ఆప్షన్ ఇస్ సపోజ్ కాలు వంకర్గా అవుతుంటే అంటే కాలు బెండ్ అవుతుంటే వీ థింక్ అబౌట్ రీప్లేస్మెంట్. బట్ ఎవ్రీ టైమ్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ద పర్సన్ హూ సఫరింగ్ ఫ్రమ్ పెయిన్ షుడ్ ఆస్క్. డాక్టర్ షుడ్ నాట్ టెల్ ఎక్స్రే చూసి మేము రీప్లేస్మెంట్ చేయించుకోని అని చెప్తే ద పర్సన్ విల్ నెవర్ బీ హ్యాపీ. సో అన్నీ ట్రై చేసి రీప్లేస్మెంట్ ఇస్ ద లాస్ట్ ఆప్షన్ అని వన్స్ ద పేషెంట్ ఇస్ కన్విన్స్డ్ వీ షుడ్ గో ఫర్ ద సర్జరీ. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు, వాళ్ళ పిల్లలకి హాలిడే ఉన్నప్పుడు లేకుంటే ఏదైనా సెలవులు ఉన్నప్పుడు దే ప్లాన్ అవుట్ ద సర్జరీ, లేకుంటే ఇన్సూరెన్స్ ఉందని ప్లాన్ చేస్తారు. దట్స్ అ వెరీ రాంగ్ థింగ్ టు డూ. అండ్ ఈ పాండమిక్ టైంలో, కరోనా టైమ్స్లో వీ ట్రై టు టోటలీ అవాయిడ్ అన్లెస్ అసలు బెడ్ నుంచి బయటికి లేవడానికి లేకుంటే బయటకు వెళ్ళడానికి వాళ్ళకి కష్టం అవుతుందంటే ఓన్లీ దట్ టైమ్ వీ విల్ కంటెంప్లేట్ డూయింగ్ సర్జరీ. ఎందుకంటే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఈ టైంలో, సో బెటర్ టు అవాయిడ్ డూయింగ్ అ సర్జరీ అట్ దిస్ టైం. ఈ నీ పెయిన్స్ ఉన్నాయనేసి వ్యాయామం అనేది చేయకుండా ఉంటారు చాలా మంది, అంటే ఎలాంటి వ్యాయామం చేయాలంటారు? సింపుల్ థింగ్ ఇస్ యూజువలీ ఏంటంటే చాలా మంది యోగా చేసుకుంటారు. సో యోగా ఈజ్ అ గుడ్ థింగ్ ఎందుకంటే స్ట్రెచింగ్ బాగుంటుంది. సో స్ట్రెచింగ్ వల్ల మసిల్స్ యాక్టివేట్ అవుతుంది. సెకండ్ థింగ్ ఇస్ జస్ట్ సింపుల్ మంచి సాఫ్ట్ స్లిప్పర్స్ లేకుంటే స్కెచెస్ లాంటిది షూస్ వేసుకొని ఇంట్లోపల ఒక 20 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ అంటే రీజనబ్లీ ఫాస్ట్ వాకింగ్ చేస్తే దే విల్ ఫీల్ మచ్ బెటర్. ఒకటి దానివల్ల మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, సో ఆటోమేటిక్లీ ఆక్సిజనేషన్ అవన్నీ ఇంక్రీజ్ అవుతుంది, ప్లస్ బాడీ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నార్మలీ ఏంటంటే కొన్ని వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అంటే మైల్డ్ వెయిట్స్ ఒక 2 kgs 3 kgs వెయిట్స్తో ఎక్సర్సైజ్ చేస్తే మన మసిల్స్ ఎలా స్ట్రెంథెన్ అవుతాయి అలా బోన్స్ కూడా స్ట్రెంథెన్ అవుతుంది. రైట్ అండి. ఇంత ముందు రోజుల్లో చూసుకున్నట్లయితే 50+ వాళ్ళలో ఈ మన నీ పెయిన్స్, ఇప్పుడైతే 30+ వాళ్ళలో కూడా ఉంటున్నాయి. ఎందుకంటే అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనే వస్తున్నాయి అంటారు. ఎస్, లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఇఫ్ యూ సీ ఆ డయట్ అప్పటికి కంపేర్ చేస్తే ఇప్పుడు ఇట్స్ టోటలీ డిఫరెంట్ డయట్. మోర్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి, సో సన్లైట్ ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది. సో ఓవరాల్ ఏమవుతుందంటే బోన్స్ బికమ్ వీక్. బోన్స్ వీక్ అయినప్పుడు బోన్స్ టెండ్ టు బెండ్ అండ్ దానివల్ల మసిల్స్ బికమ్ వీక్. సో జాయింట్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడుతుంది. అండ్ if you see the development of a person, 1 year నుంచి they start standing and మనకి స్టాండింగ్లో ఉన్నప్పుడు వాకింగ్లో ఉన్నప్పుడు గ్రోత్ ఎక్కువ ఉంటుంది అండ్ స్ట్రెంగ్త్ ఇస్ మోర్. ఎక్కువ మనం కూర్చొని ఉంటే వాట్ ఎవర్ మసిల్స్ వీఆర్ డెవలపింగ్ అగెయిన్స్ట్ గ్రావిటీ మనం డెవలప్ చేసిన మసిల్స్ అన్ని వేస్ట్ అయిపోతుంది. సో దీస్ యాంటీ గ్రావిటీ మసిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు మెయింటైన్ ద జాయింట్ బ్యాలెన్స్. సో మూమెంట్ ఇస్ లైఫ్ అని చెప్తాం ఆర్థోపెడిక్స్లో. సో ద మోర్ మొబైల్ యు ఆర్ ద బెటర్ ఇట్ ఇస్ ఫర్ యూ. రైట్ అండి. ఈ ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటి, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆస్టియోఆర్థరైటిస్ అంటే యూజువలీ జాయింట్ సర్ఫేస్ అనేది ఒక గ్లాస్ లాగా ఉంటుంది, చాలా స్మూత్ ఉంటుంది. దాని మధ్యలో ఒక జాయింట్ ఫ్లూయిడ్ ఉంటుంది విచ్ లూబ్రికేట్స్ ద జాయింట్. సో విత్ ఏజ్ ఆర్ విత్ మేబీ సమ్ ఫ్రాక్చర్స్ ఉంటే ఆర్ బోన్ వీక్నెస్ ఉంటే ఏమవుతుంది, ఆ సర్ఫేస్ అనేది కొద్దిగా రఫ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ రఫ్ అవ్వడం ఒకసారి స్టార్ట్ అయింది అనుకోండి, ఇట్ స్టార్ట్స్ ప్రోగ్రెసింగ్. సో ఇది మనం కరెక్ట్ టైంకి ప్రికాషన్స్ తీసుకొని అది ప్రొటెక్ట్ చేస్తే అది హీల్ అయిపోతుంది. లేదు అలాగే మనం కంటిన్యూ చేస్తుంటే వితౌట్ టేకింగ్ ట్రీట్మెంట్ ఆర్ మెడికేషన్ ఆ గ్లాస్ లాగా ఉన్న కార్టిలేజ్ టోటలీ వేర్ ఆఫ్ అయిపోతుంది అండ్ బోన్ టు బోన్ కాంటాక్ట్ స్టార్ట్ అవుతుంది. సో దీనికి ఆర్థరైటిస్ అని చెప్తాం. సో దాంట్లో కూడా స్టేజెస్ ఉంటాయి. సో మనకు యాక్చువల్ పెయిన్ సివియర్గా వచ్చేది వెన్ బోన్ టచెస్ బోన్. సో ఆ టైంకి వీ హ్యావ్ టు కంటెంప్లేట్ సర్జరీ. సో దానికంటే ముందు యూ హ్యావ్ టు టేక్ ఆల్ ద ప్రికాషన్స్ which will protect the joint. Okay, రైట్ అండి. ఆర్థోపెడిక్ సమస్యల గురించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. నమస్తే.